హాయ్ అండి. ఈరోజు మనం వంకాయ చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలని అలా రెడీ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయ చీరుకులు కరివేపాకు వేసుకుని వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసుకుని వేయించుకుని అవి మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా గరం మసాలా పొడి పేస్ట్ వేసుకుని పచ్చివాసన లేకుండా వేయించుకుని వంకాయ ముక్కలు చికెను కూడా వేసుకుని మగ్గించుకోవాలి. మూత పెట్టుకుని ఇలా 5 మినిట్స్ మగ్గించుకుంటే అందులో చికెన్లోంచి వచ్చిన వాటర్తో ఈ వంకాయ చికెన్ మగ్గిపోతుంది. ఈ వంకాయ ఇలా నూనెలో మగ్గితే వంకాయ ఫ్లేవర్తో వంకాయ చికెను కర్రీ చాలా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు పసుపు కారం వేసుకొని కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకుని దగ్గర పడిన తర్వాత పైనుంచి నూనె పైకి తేలితే మన కూర రెడీ అయిపోయినట్టే. పైనుంచి కొత్తిమీర వేసుకుంటే మన ఎంతో టేస్టీ వంకాయ చికెన్ కూర రెడీ. మీకు కనుక వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.